హలో గాయ్స్! ఈరోజు ఆంధ్ర స్టైల్ బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమోటా ముక్కలు వేసుకొని టమోటా ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం పొడవుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. అందులో పసుపు, కారం, ఉప్పు వేసుకొని 2 మినిట్స్ బాగా అలానే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. తర్వాత మనకు గ్రేవీకి సరిపడా నీళ్లు వేసుకోవాలి. మసాలా కోసం పల్లీలు, ఎండు కొబ్బరి, ధనియాల పొడి, వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి మెత్తగా పౌడర్ లాగా. ఆ పౌడర్ని బెండకాయల్లో వేసి కలిపేయాలి. తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతేనండి, బెండకాయ పులుసు రెడీ అయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.